శ్రీకాకుళం పట్టణంలో డిసెంబర్ 9 నుండి 11వ తేదీ వరకు బృందావన్ కన్వెన్షన్ హాల్ 80 ఫీట్ రోడ్లో జరగబోతున్న గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు మరియు నర్సరీ మేళా జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నది. ఈ విశిష్టమైన కార్యక్రమం శ్రీ నేచురల్ ఫార్మింగ్ అగ్రికల్చర్ ట్రస్ట్ బెంగళూరు, శ్రీకాకుళం పీడియాటిక్ డాక్టర్స్ అసోసియేషన్, శ్రీకాకుళం సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్, మెప్మా, జడ్బిఎన్ఎఫ్ మరియు వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. శ్రీకాకుళం మరియు విజయనగరం జిల్లాలకు చెందిన అనేక మంది గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులు తమ ఉత్పత్తులతో పాల్గొనబోతున్నారు. ఈ మేళా గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ మేళాలో రైతులకు ఒక అద్భుతమైన అవకాశంగా మారబోతుంది. సాధారణంగా గో ఆధారిత వ్యవసాయ పద్ధతుల్లో పండే పంటలు రైతులు మార్కెట్లో తమ ఉత్పత్తులకు సరైన గుర్తింపు లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ఈ మేళా ద్వారా వారు నేరుగా వినియోగదారులతో కలుస్తారు. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా తమ ఉత్పత్తులు నేరుగా విక్రయించగలిగే ఈ వేదిక రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. జై గోమాత, జై శ్రీరామ్. డిసెంబర్ నెలలో 9వ తారీఖు నుంచి 11వ తేదీ వరకు శ్రీకాకుళంలో అత్యద్భుతమైనటువంటి మొట్టమొదటిసారిగా ఒక నర్సరీ మేళాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉత్తమ రైతులు, ఔత్సాహికులు, చాలామంది ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్స్ ఒక నిర్ణయం తీసుకొని ఇండియన్ పీడియాట్రిక్ డాక్టర్స్ అసోసియేషన్ వాళ్ళు సహాయ సహకారాలతో శ్రీ నేచురల్ ఫార్మింగ్ అగ్రికల్చరల్ బెంగళూరు వారి సహాయ సహకారాలతో టెర్రస్ గార్డెన్ గ్రూప్ వాళ్ళ తాలూకా సౌజన్యంతో మరియు మరో 12 సర్వీస్ డిపార్ట్మెంట్స్ అగ్రికల్చరల్ అలాగే మెప్మా వివిధ శాఖల నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ముఖ్యంగా మన శ్రీకాకుళంలో 80 ఫీట్ రోడ్లో గల బృందావనం అనే ఒక కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ మనకి ఒక 50 స్టాల్స్ని మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 50 స్టాల్స్లో ఒక 25 స్టాల్స్ ముఖ్యంగా నర్సరీకి సంబంధించి, అందులో పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు, అలాగే అటవీ జాతికి చెందిన మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, అలాగే అలంకరణ మొక్కలు, వీటితో పాటుగా కూరగాయ నారులు, ఏవో రకరకాలైనటువంటి ఈ నారులతో కాకుండా విత్తనాలు కూడా లభించడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా మరొక 25 స్టాల్స్ ఆర్గానిక్ ఫుడ్ కౌంటర్స్ని కూడా, అలాగే చిరుధాన్యాలతో కానీ గానుగు నూనెలతో కానీ రకరకాలైనటువంటి రైతులు, ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లాల్లో ఉన్నటువంటి 3 జిల్లాలకు సంబంధించినటువంటి రైతులు మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు చాలామంది ఇందులో పాల్గొంటారు. వాళ్ళందరికీ కూడా మనం సహాయ సహకారాలు అందిస్తాము. కాబట్టి ఔత్సాహికులు అందరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు 9, 10, 11 తారీఖులో శ్రీకాకుళం 80 ఫీట్ రోడ్లో గల బృందావనం అనే ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం.